రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నంలోని షీలానగర్ లో ఆత్మహత్య ఇద్దరు ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా వెంకటేశ్వర నగర్ కాలనీలోని ఇద్దరు కూడా ఫ్లాట్ తీసుకొని రెంట్ కి ఉంటున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే అసలు ఏం జరిగింది ఏంటో తెలియదు కానీ ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇక్కడ దుర్గారావు సుష్మితగా ఇద్దరిని కూడా గుర్తించారు. సుష్మిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉన్నారు. దుర్గారావు క్యాటరింగ్ వర్క్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే 6 నెలల క్రితమే యొక్క అపార్ట్మెంట్ లోని వాళ్ళ యొక్క ఫ్లాట్ లో రెంట్ కి ఉంటున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే వీళ్ళిద్దరూ కూడా అసలు ఎందుకు గొడవ పడ్డారు, ఏం జరిగింది ఏంటి అన్న విషయాలపైన ఇంకా పోలీసులు కూడా మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే 6 నెలల నుంచి వీళ్ళిద్దరు కూడా ఫ్లాట్ లోని కలిసి ఉంటున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రెసెంట్ వీళ్ళిద్దరూ వేరు సెక్టార్స్ లో పనిచేస్తూ ఉన్నారు. ఒకరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా, మరొకరు క్యాటరింగ్ బిజినెస్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే అసలు ఇద్దరి మధ్య కూడా గొడవ జరిగింది అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అయితే వీళ్ళిద్దరూ దేనికి గొడవ పడ్డారు, ఏ విషయం పైన ఇద్దరికి గొడవ జరిగింది, ఇంట్లో కూడా చాలా వరకు పెద్ద తరహాలోనే ఇద్దరు కూడా గొడవ పడ్డారు, వస్తువులన్నీ కూడా బద్దలు కొట్టుకున్నారు అన్న విషయాలు కూడా ఇప్పటికీ తెలుస్తూ ఉన్నాయి. సో అసలు ఏం జరిగింది ఏంటి, ఇద్దరు కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఇద్దరి మధ్య కూడా గొడవ జరిగింది కదా, ఇద్దరు పైకి అసలు ఏ టైంకి వెళ్ళారు, ఏ ఇష్యూ పైన ఇద్దరు గొడవ పడ్డారు, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, ఇద్దరు కలిసి ఒకేసారి ఎందుకని ఆత్మహత్య చేసుకున్నారు అన్న విషయాలు తెలుసుకుందాం. నగర్లోని వెంకటేశ్వర కాలనీకి సంబంధించి ఎస్ఎల్బి అపార్ట్మెంట్స్లో ప్రస్తుతం ప్రేమ జంట అయితే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నేను ఈ ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్లేస్లోనే ఉన్నాం. ఈ అపార్ట్మెంట్ కనిపిస్తున్నటువంటి అపార్ట్మెంట్ ఇది వాళ్ళ 3rd ఫ్లోర్లో అయితే నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దుర్గారావు ఈ అపార్ట్మెంట్లో 3rd ఫ్లోర్లో అయితే ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకుని ఉంటున్నారు. అదేవిధంగా సాయి సుస్మిత వేరే చోట ఉంటున్నారు అనేది అయితే తెలుస్తుంది. అయితే పైనుంచి వాళ్ళు మనకు కనిపిస్తున్నటువంటి అంటే ఇది 4th ఫ్లోర్ నుంచి టాప్లోకి వెళ్ళి పైనుంచి అయితే దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నేనున్నటువంటి ఒకసారి ప్లేస్ ని కనుక గమనిస్తే నేనున్నటువంటిది ప్రహారీ కనిపిస్తుంది కదా, 2 అపార్ట్మెంట్స్ కి మధ్యలో ఉన్నటువంటి ప్రహారీ ఇది. ఈ గోడకి సమీపంలో చూస్తే ఒక పక్క నా చేయి కనిపిస్తుంది, అంటే మొత్తం అంతా కూడా బ్లడ్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూపించలేము కాబట్టి కొంత సంబంధించి అక్కడ నా చేయి చూపిస్తున్నటువంటి ప్లేస్ లోనే ఒకరు అక్కడ పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా నా వెనక మరొక మృతదేహం అంటే ప్రేమికులు ఇద్దరు చెరొక వైపు పడినటువంటిది అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇద్దరి మధ్యన వాగ్వివాదం జరిగిందా ఏంటి అనేది తెలిసే ఇప్పుడు పోలీసులు అయితే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సాయి సుస్మితకు సంబంధించి ఆమె ఇప్పటికే సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి పరిచయం కొద్దీ ఇక్కడికి వచ్చినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల విచారణలో తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దుర్గారావు కూడా క్యాటరింగ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇద్దరి మధ్య ఉన్నటువంటి పరిచయం గత 6 నెలల క్రితం నుంచి ఇక్కడ రెంట్కి తీసుకుని ఇదే అపార్ట్మెంట్ లోకి ఇక్కడికి వస్తున్నారనేది ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులతో పాటుగా స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అంటే ఈ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఇంటి లోపల వాళ్ళకి కొంత వాగ్వివాదం జరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. లోపల ఉన్నటువంటి గాజు గ్లాసులు కానీ ఆ టీవీ రిమోట్లు కానీ పగిలిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసు విచారణ నేపథ్యంలో మొత్తం సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. స్థానికులు కూడా ఉన్నారు. ఏంటి అసలు ఈ ఆత్మహత్య గల కారణాలు ఏమై ఉండొచ్చు, వీళ్ళు ఎంతకాలం ఇక్కడికి వచ్చి ఉన్నారు, అసలు ఏమైనా ఐడియా ఉంది? స్థానికంగా ఇక్కడ ఆపోజిట్లోనే రంగా క్యాటరింగ్ అని ఓపెన్ చేశారు. మంచి వ్యక్తి, అందరితో మంచిగా ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా క్యాటరింగ్స్ ఆర్డర్ ఇచ్చినా కొంచెం తక్కువకి చేయండి బాబు, మనకు తెలిసిన వాళ్ళన్నా చేసేవాళ్ళు. అంత సౌమ్యంగా ఉండే మనిషి. ఎప్పుడు మరి వాళ్ళైతే ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు. గత 2 రోజుల క్రితం అరకు వెళ్ళడం జరిగింది. ఇద్దరు అరకు వెళ్ళి నిన్న రావడం జరిగింది. వచ్చాక ఏం జరిగింది అన్నదంటే పెద్దలు మరి వాళ్ళకి వీళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ కులాలు వేరు, వాళ్ళు కాపుకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు సెట్టిబల్జీలకు సంబంధించిన వాళ్ళు. మరి ఆ వేరియేషన్లో వీళ్ళిద్దరికి గొడవలు వచ్చాయా, ఏం జరిగింది అన్నది లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ అమ్మాయి అయితే సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చేయి కోసుకోవడం, దానికి అబ్బాయి ప్లాస్టర్ వేసి తర్వాత అంత టైం ఉన్న తర్వాత మరి కొంచెం మద్యం కూడా సేకరించారు. ఏం జరిగింది, మద్యం మత్తులో ఏమైనా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అంత ధైర్యం అయితే చెయ్యరు ఎవరును. అంటే ఇంతకు ముందు ఎప్పుడన్నా వీళ్ళ మధ్యన గొడవలు కానీ ఇట్లాంటివి ఏమైనా గమనిస్తున్నా? ఎప్పుడూ లేదు. అమ్మాయి కూడా మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. అమ్మాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ గత 2 నెలల క్రితం ఇక్కడికి వచ్చి ఈ అబ్బాయితో ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటుంది. మరి బాగానే ఉండేవాళ్ళు. ఎప్పుడు కొంతకాలం నుంచి ఇద్దరు కలిసే ఉంటున్నారా? ఎప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేయటం తప్పితే పర్మనెంట్గా అయితే లేరు. ఆ అబ్బాయి మాత్రం ఇక్కడ ఉండేవారు, కానీ చాలా మంచి వ్యక్తి. ఎప్పుడు ఇటువైపు ఎవరు అటువైపు ఎవరు పడిపోయినారు. ఇటు పాప అమ్మాయి చనిపోయింది. ఆ మోటారు అది తగలడం వల్ల స్పాట్ డెత్. తర్వాత అబ్బాయి గోడ తగిలి అటుపక్క పడ్డాడు.
ఇద్దరు ఎట్ ఏ టైము చేసుకోవడం జరిగిందని మనం అనుకుంటున్నాం. మరి ఏం జరిగిందన్న తెలీదు. ఒకటైతే చెప్తున్నాము, ఈ మీడియా ద్వారా ఏం చెప్తున్నామంటే, ఎవరైతే యువత ఉన్నారో మీకు ప్రేమించే ధైర్యం ఉన్నప్పుడు పెద్దలను ఒప్పించే సహనం కూడా ఉంటే ఇలాంటి డెత్స్ జరగకపోవచ్చు. ఈరోజు ఇద్దరు పేరెంట్స్ కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే ఫైనాన్షియల్గా బాగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఫైనాన్షియల్గా అయితే ఇబ్బంది ఏం లేదు. కులాల తరపున ఇది జరిగిందని మనం అనుకుంటున్నాము. లేదంటే వాళ్ళ మధ్య ఏమేమి జరిగిందో, అరకు వెళ్ళి వచ్చాక ఏం జరిగింది అనేది మనకేం తెలియదు. అంటే ఇంతకు ముందు మీరు తరచూ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ కరెక్ట్గా చెప్తున్నారు కాబట్టి ఇంతకు ముందు వాళ్ళల్లో ఈ గొడవలు పడడం కానీ, లేకపోతే ఇక్కడ అరుచుకోవడం కానీ, వెళ్ళడం ఇట్లాంటి సందర్భాలు ఏమైనా వచ్చినప్పుడు ఏమైనా చూసారా? ఇదే ఫస్ట్ టైం అసలు ఆ పాపని ఎవరు ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఇక్కడ కానీ మేము ఎక్కువ చూడలేదు. ఇప్పుడు చూడటమే తప్పితే ఎప్పుడు మనకు అబ్బాయి నిత్యం కనిపించేవాడు, ఇక్కడ లోకల్ పీపుల్తో బాగుండేవాడు. ఫ్రెండ్ సర్కిల్కి కూడా అమ్మాయిని షేర్ చేయలేదు. అంటే అంతా సీక్రెట్గానే ఉన్నాడు. బట్ ఏం జరిగింది, ఎప్పుడు ఇక్కడ గొడవ అయితే జరగలేదు. ఎందుకంటే అమ్మాయిని కూడా ఈ ఫ్లాట్లో ఉన్న వాళ్ళు కూడా తరచూ చూడటం కూడా జరగలేదు. ఎప్పుడో వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. మరి నిన్న అయితే ఈ సిచ్యువేషన్ జరగడం, అది 3rd ఫ్లోర్లో ఉన్నారు. 3rd ఫ్లోర్లో ఈ సంఘటన జరిగాక 4th ఫ్లోర్కి వెళ్ళి దూకారని చెప్తున్నారు. అంటే ఇక్కడ అంటే వాచ్మెన్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. అంటే వాళ్ళకి సంబంధించి ఎప్పుడు వెళ్తూ వస్తూ ఉంటారు కదా, వాళ్ళలో అసలు ఎప్పుడన్నా గొడవలు పడడం కానీ, లేకపోతే అరుచుకోవడం కానీ ఇట్లాంటివి ఏమన్నా గమనించారు ఎప్పుడన్నా? లేదండి, వస్తారు కామ్గా వెళ్ళిపోతారు అంతే. గొడవలు ఆడుకోవటం కానీ ఎప్పుడూ లేదు. ఎవరు చూసారు ఫస్ట్? అసలు ఏ టైంలో జరిగింది ఏంటి? తెల్లారు 6ంటికి నేనే చూసాను. నైట్ ఎప్పుడు జరిగిందో తెలీదు. తెల్ల మార్నింగ్ 6ంటికి చూసాను. మీరు నిద్ర లేచేసరికి ఇది నిద్ర లేచేసరికి ఆ ట్యాప్ దగ్గరికి వెళ్ళాను, అక్కడ బాడీ. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారా, లేకపోతే ఇక్కడ తెలిసిన వాళ్ళు చేశాను, ఎదురు వాళ్ళకి చేశాను. అంటే ఎప్పుడు అమ్మాయి అబ్బాయి మధ్యన గొడవలు కానీ ఇట్లాంటివి ఏం లేవు? ఎప్పుడు ఇక్కడే ఉంటుందా అమ్మాయి కలిసి? వస్తారో వెళ్ళిపోతారు అంతే. ఇక్కడ ఎప్పుడు ఉంటారు, డైలీ ఉంటారు. సో మనం చూడొచ్చు, అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చాలా ఇద్దరి మధ్యన ఏం జరిగిందనేది తెలియదు కానీ అబ్బాయికి సంబంధించి అంటే కాంటాక్ట్ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేదు, అతను మంచి